ట్రయల్ నడుస్తున్నప్పుడు ఒక వ్యక్తిని ఎవరినో పట్టుకొచ్చి అతని చేత ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఈయనకి నక్సలైట్కి సంబంధం ఉంది, నేను అది ప్రత్యక్షంగా చూశానని ఒక అఫిడవిట్ వేయించారు. అది దానికి సంబంధం ఏం లేదు కాబట్టి జడ్జి కూడా ఆ రోజున ఒప్పుకోలేదు ఈయన లాయర్గా తీసేయాలని. అది పక్కకు పోయింది. పక్కకు పోయిన తర్వాత పోలీసులే డైరెక్ట్గా కోర్టు రూమ్లో మిగిలిన లాయర్స్ ఎదురుగా చెప్పాడు, ఈయనని సాయిబాబా శిక్ష పడిన తర్వాత నీ పని పడతామని. అట్లనే చేశారు. అలా మొదలైంది భీమా కోరేగాం కేసు. ఇది ఇక ఎప్పుడు మనం ఏం చెప్పగలుగుతాం, ఏ కారణం చేత ఎవరినైనా ఎప్పుడైనా ఎందుకు అరెస్ట్ చేస్తారు అనేది. ఇదొకైతే ఇక కొన్ని విషయాలు మాత్రమే ప్రస్తావించి మిగిలిన తర్వాత మీరు అడిగిన వాటికి చెప్తాను. బెయిల్కి వేస్తే అది నేను అండర్ ట్రయల్గా ఉన్నప్పుడు బెయిల్ 3 సార్లు ఎలా జరిగిందో ఆ ఉదంతం చెప్పాను. ఒక బెంచ్ రిజెక్ట్ చేస్తుంది, ఇంకొక బెంచ్ పిలిచిస్తుంది, ఇంకొక థర్డ్ బెంచ్ వచ్చి అది రద్దు చేస్తుంది. ఇక కన్విక్షన్ అయిన తర్వాత నాకు సురేంద్ర గాడ్లింగ్ బెయిల్ వేస్తే అది ఎన్నిసార్లు వాయిదా పడిందంటే చెప్పలేము. అది కూడా సీనియర్ లాయర్ ముంబై నుంచి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు, వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం గుల్ఫిషా ఫాతిమా కేసులో ఇప్పటివరకు ఆమెకు బెయిల్ రాలేదు. ఢిల్లీలో 65 టైమ్స్ కోర్టు అడ్జర్న్ చేసింది బెయిల్ విషయంలో. అదే కోర్టులు ఏమంటాయంటే ఆ అడ్జర్న్మెంట్ కల్చర్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి. మళ్ళీ ఒక్క కేసుకు చూడండి మీరు, గుల్ఫిషా ఒక విద్యార్థిని ఢిల్లీలో, ఆమె మీద 3 కేసులు పెట్టారు. ఒక్క కేసులో యుఏపిఏలో 65 టైమ్స్ అడ్జర్న్మెంట్ కోర్టు చేసింది, ఇంకా ఇప్పటికీ కూడా వినలేదు. అలా నేను కూడా ఎదుర్కొన్నాను. 2 సంవత్సరాలు పట్టింది బెయిల్ వినడానికి, రిజెక్ట్ చేయడానికి. అది ముందే నిర్ణయమే రిజెక్ట్ చేసేది. ఆ రిజెక్ట్ చేయడానికి అంత ఎందుకు 2 సంవత్సరాలు తీసుకోవాలని. ఆ తర్వాత మళ్ళీ బెయిల్ వేస్తే అది వినడానికి కూడా నిరాకరించి అలా ఉంచేశారు. దాని మీద ప్రెషర్ పెడితే రిజెక్ట్ చేశారు. తర్వాత 3వసారి వేస్తే అది నేను ఎక్విటల్ అయిన తర్వాత వరకు కూడా వినలేదు. అసలు అది చూడండి మీరు ఎలా నడుస్తున్నాయి అనేది. ఒక విషయానికి వస్తే, మా అమ్మ క్యాన్సర్తో బాధపడుతుంది అని తెలిస్తే వెంటనే మా బ్రదరు అప్లికేషన్ పంపించాడు. పెరోల్కి నాకు హక్కు ఉంది, పెరోల్ మీద వచ్చి మదర్ని దగ్గర ఉండాలని. దాన్ని అధికారులు నిరాకరించారు, రిజెక్ట్ చేస్తే ఆర్డర్ ఇచ్చారు. ఏమని చెప్పంటే, ఈయన బయటికి వెళితే కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు లేరు, ఈయన బ్రదరు యంగర్ బ్రదర్ ఎలా కంట్రోల్ చేస్తాడు కాబట్టి నీకు పెరోల్ ఇవ్వలేము అని చెప్పి రిజెక్ట్ చేశారు. దాని మీద కోర్టుకు వెళ్తే కోర్టు అన్నది మళ్ళీ ఇంకొకసారి అథారిటీస్ దగ్గరికి 2వ అప్లికేషన్ పెట్టండి, వాళ్ళు 2వసారి కూడా రిజెక్ట్ చేస్తే మేము చూస్తాము అని. ఈ లోపల అమ్మ చనిపోయింది, కోవిడ్ వచ్చింది. ఆ విషయం తెలిసిన వెంటనే మళ్ళీ మేము పెట్టాము. మదర్ని చూడడానికి, మదర్ బాడీ చూడడానికి వెళ్ళాలి. టెంపరీ ఇమ్మీడియట్ పేరోల్ ఉంటుంది 1 వీక్. అది సూపరింటెండెంట్ చేతుల్లో ఉంటుంది, ఎవరిని కూడా కన్సల్ట్ చేయక్కర్లేదు, ఇమ్మీడియట్గా ఇవ్వచ్చు. దానికి రిజెక్ట్ చేశాడు. రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టు ఏమందంటే, ఈయనకి పెరోళ్ళ మీద వెళ్ళి వాళ్ళ మదర్కి ఫ్యూనరల్ రైట్స్ నిర్వహించే హక్కు ఉంది, కానీ ఇప్పుడు కోవిడ్ పరిస్థితి ఉంది, ఇప్పుడు అండాసెల్లో చాలా సేఫ్గా ఉన్నాడు, ఈయనకి చాలా వ్యాధులు ఉన్నాయి, బయటకు వచ్చినట్లయితే ఇమీడియట్గా కోవిడ్ వచ్చి ఏదైనా జరగవచ్చు, కాబట్టి ఆయనకి సెక్యూరిటీ ఇవ్వడం కోసం
ఆ, జాగ్రత్తగా చూసుకోవడం కోసం మేము రిజెక్ట్ చేస్తున్నాము. కానీ కోవిడ్ పరిస్థితులు అయిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకుంటే మేము బెయిల్ పెరోల్ ఇస్తామని హైకోర్టు అంతా చాలా ఆ, ఆ, ఎంతో ఆ, దయ చూపిస్తూ ఆర్డర్ ఇచ్చింది. సరే, ఇక కోవిడ్ పరిస్థితి పోయిన తర్వాత లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మళ్ళీ వేసాం. మళ్ళీ వేస్తే వాళ్ళు 8 నెలలు అడ్జర్న్మెంట్ చేశారు. చివరికి మళ్ళీ 8 నెలల తర్వాత మీరు ఇంకొకసారి అథారిటీస్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. ఇట్లా అమ్మతో మాట్లాడనివ్వకుండా, ఆమె శరీరాన్ని చూడనివ్వకుండా, ఆమె ఫ్యూనరల్ రైట్స్లో పాల్గొకుండా ఎన్ని రకాలైన పద్ధతుల ద్వారా కూడా చేశారు. అదొకటి జైల్లో నాకు చాలా చాలా బాధాకరంగా మారిన పరిస్థితి. అదే సందర్భంలో చాలామంది మిగిలిన వాళ్ళు ఎంత పెద్ద గ్యాంగ్స్టర్స్ అయితే అంత తక్కువ టైంలో బయటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ఇచ్చారు కూడా. సరే, ఇవన్నీ చాలా చెప్పడానికి ఇంకా చాలా ఉన్నాయి. ఒక్క విషయం చెప్తాను. నేను మా నా లాయర్ ఈరోజు కూడా ఇంకా సురేంద్ర గాడ్లింగ్ జైల్లో ఉన్నారు. ఆయన మీద ఎందుకు కేసు పెట్టారో ఇప్పుడు నేను చెప్పాను. అది ముందే అనౌన్స్ చేసి పెట్టింది, నా మీద పెట్టినట్టుగానే. ప్రొఫెసర్ హనీబాబు, మీ ఇద్దరం ఢిల్లీ యూనివర్సిటీలో రిజర్వేషన్ అమలు చేయడం కోసం అనేకమైన ఆందోళన చేశాం. చాలా సక్సెస్ఫుల్ ఆందోళన చేసాం. రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి తీసుకొచ్చాం. ఎందుకంటే మేము ఢిల్లీ యూనివర్సిటీ ఇప్పటి వరకు కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్స్ అక్కడ అమలు చేయలేదు. ఫస్ట్ టైం చేశారు. చేసిన తర్వాత దాదాపు 12-15 సంవత్సరాలు మేము చేసిన స్ట్రగుల్లో ప్రభుత్వంతో మాట్లాడిన అనేక సందర్భాల్లో ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా మేము వెళ్ళి మాట్లాడుతూ ఆందోళన చేస్తూ చాలా చేసాం. హనీబాబు ఆ రిజర్వేషన్ ఆందోళనకి సంబంధించిన విషయాల్లో తప్ప మిగిలిన ఏ రకమైన దాంట్లోనూ ఆయనకి అనుభవం లేదు. అయితే నేను అరెస్ట్ అయిన తర్వాత పొలిటికల్ ప్రిజనర్స్ గురించి మాట్లాడాడు. నా రిలీజ్ కోసం క్యాంపెయిన్లో అగ్రభాగాన్ని నిలబడ్డాడు. అయితే ప్రొఫెసర్ హరిబాబు ఒక లింగ్విస్ట్, ఒక భాషా శాస్త్రవేత్త. ఆయన లింగ్విస్టిక్ ఫీల్డ్లో చాలా అరుదైన కృషి చేశాడు. అలాగే భాష గురించి, సామాజిక విషయాల గురించి, దానికి సంబంధమైన విషయాల గురించి చాలా లోతుగా అధ్యయనం చేసి రాసిన అనేక ఆర్టికల్స్, బుక్స్ ఉన్నాయి. ఈరోజు ఆయన జైల్లో ఎంత పరిస్థితి వరకు వచ్చాడంటే కంటి చూపు పోయే పరిస్థితిలోంచి బయటపడ్డాడు. అక్కడ వరకు వచ్చి కోవిడ్ వచ్చి ఇప్పటికీ కూడా ఆయన